చాలామంది విద్యారంగం పైన ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తాడు. మీరు ఎస్పెషల్లీ ఓన్లీ విద్యారంగం మీదనే ఎందుకు మీరు రావాల్సి వచ్చింది సార్? అంటే ఆ టైంలో ఇండస్ట్రీస్ అవన్నీ మీరు పెట్టుకోవచ్చు, బట్ ఎందుకు విద్యారంగాన్ని మీరు చూజ్ చేసుకున్నారు? అంటే ఒకసారి ఫీల్డ్లో దిగిన తర్వాత దానిలో సక్సెస్ చూడాలి అన్నటువంటిది మా ఉద్దేశం. మాకు ఇప్పటి వరకు కూడా మేము విద్యారంగాన్ని కాదని బయట ఫీల్డ్లోకి ఎంటర్ కాలేదు, బయట వైపు వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. కాబట్టి పూర్తిగా ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత ఆ రంగానికి జస్టిఫై చేయాలి అన్నటువంటిది మా ఆలోచన. మీ కుటుంబం ఎలా సార్? అంటే మీ అన్నదమ్ములు ఎలా, ఎంతమంది ఏం సార్? మేము ఇద్దరం బ్రదర్స్మే, ఒక సిస్టరు. బ్రదర్ ఏమో కేడీసీసీ బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు ఆయన. సిస్టర్ ఏమో మామూలుగా అగ్రికల్చరిస్ట్గా ఉంటుంది, గృహిణిగా ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్తో మీరు ఈ డిగ్రీ కళాశాల ప్రారంభించారు? యాక్చువల్గా నాకు 1984-85లో డిసెంబర్లో పర్మిషన్ రావడం జరిగింది. అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? అప్పుడు అంతా అకాడమిక్ సెషన్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. అంటే పర్మిషన్ వచ్చే టయానికి మాకు 7 కాలేజీలకి మాత్రమే అప్పుడు అడ్మిషన్ చేసుకోవడానికి ఆ పీరియడ్లో పర్మిషన్ ఇచ్చారు. సో మేము వెతుక్కొని 24 మంది స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. 2 కోర్సులు పర్మిషన్ ఇచ్చారు బీఏబీకి. 1984 నవంబర్ ఎండింగ్లో, అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో మాకు పర్మిషన్స్ రావడం జరిగింది. అంటే అప్పుడు 24 మందితో మీరు స్టార్ట్ చేసి స్టాఫ్ ఎంతమంది సార్? అప్పుడు స్టాఫ్ 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. స్టాఫ్ 8 మెంబర్స్. అది ఒక రెంటెడ్ ప్రెమిసెస్లో శ్రీనివాస్ నగర్ కాంప్లెక్స్లో, దాంట్లో మనం మార్కెట్ కాంప్లెక్స్లో కొన్ని రూమ్స్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసాం. రెంటెడ్ బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ మనకు స్టాఫ్? ఇప్పుడు 4,300 మెంబర్స్